तो गणेश महाराज की जय। श्री श्री सिद्धि विनायकन की जय। ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? పూజలు అయిపోయాయా? పూజ బాగా చేసుకునే ఉంటారు కదా, మేము కూడా పూజ చేసుకున్నాము। ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట। సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా। ఈ వినాయక చవితిని నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో అన్నమాట। మార్నింగ్ నుంచి కూడా నేను ఏమేం ప్రసాదాలు చేశాను, ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి। అలాగే ఇప్పుడు పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా భోజనం అది చేసేసి ఈవినింగ్ మేము పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట। మా క్యాంపస్ లో అంటే మా క్వార్టర్స్ లోపల టెంపుల్ ఉంటది కదా, ఆ గుడి లోపల వినాయకుడిని పెడతారు। ఈ మా వినాయకుడిని తీసుకెళ్లి అక్కడ పెట్టేద్దామని అనుకుంటున్నాం అన్నమాట। ఎందుకంటే ఈ రోజే మనం నిమజ్జనం చేయాలి కదా, అలా కాకుండా పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాం అన్నమాట। ఈవినింగ్ వెళ్తాము పిల్లలు నేను అందరం। సో అక్కడ కూడా నేను మీకు చూపిస్తాను, అక్కడ ఎలా వినాయకుడిని పెట్టారు, గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది। సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి। అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి। అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి। సో ఇది వచ్చేసి పూజ ముందు రోజు, ఫ్రైడే ఆ రోజు కదా। సో ఫ్రైడే మేము ఈవినింగ్ అలా బొమ్మ తీసుకుందామని ఇంకా పూజ సామాన్ల కోసం అని అయితే వెళ్ళాము। సో ఇక్కడ చూసారా ఇన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి। టోపీ వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చారు, కానీ ఇంకా కలర్స్ వేసారు ఎందుకులే అని చెప్పి ఇంకా మట్టి వినాయకుడినే తీసుకున్నాను నేను। లాస్ట్ ఇయర్ కూడా మట్టి వినాయకుడినే పెట్టుకున్నాను। ఇదిగోండి మన వినాయకుడు అనమాట। ఈ బొమ్మ అయితే నేను తీసుకుని వచ్చేసాము ఇంటికి। ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వంటలు అయితే స్టార్ట్ చేశాను। ఒక కుక్కర్లో పరమాన్నం కోసం పాలు ఇంకా రైస్ అయితే పెట్టేశాను। ఇంకో కుక్కర్లో పప్పు పెట్టాను, కందిపప్పు, పప్పు ఉండ్రాళ్ళ కోసం। ఇంకో కుక్కర్లో ఇంకా పులిహోర కోసం రైస్ పెట్టాను అనమాట। ఇదిగోండి పరమాన్నం అయితే అయిపోయిందనమాట। ఇంకా రైస్ అందులోని బెల్లం కలిపేసిన తర్వాత రైస్ కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఇలాచీ వేసేసి లాస్ట్లో కలుపుకోవడమే। కొంచెం నెయ్యి ఆల్రెడీ వేసి డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసాను అందులోని। తర్వాత పులిహోర కూడా రైస్ అనేది రెడీ అయిపోయింది। ఇంకా నేను అందులోకి తాలింపు అనేది తయారు చేసుకుంటున్నాను। అన్ని పోపులన్నీ వేయించుకొని ఇంకా చింతపండు గుజ్జు కూడా ఆల్రెడీ మరిగించేసాను। మరిగించేసి ఇంకా ఇందులో పోపులో ఇంకా కలుపుకొని ఇంకా రైస్లో కలిపేస్తాను అనమాట। పులిహోర కూడా రెడీ అయిపోయింది। చూసారా ఎంత ఎమ్మీగా ఉంది పులిహోర తాలింపు అయితే। సో పులిహోర అయితే కలిపేశాను। సో వంటలు ఎక్కువగా రికార్డ్ చేశాను, కానీ ఇంకా వీడియో ఎందుకులే అని చెప్పి లెంతీ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఎక్కువ పెట్టట్లేదు। ఇంకా పులిహోర కాంబినేషన్గా ఆలు కర్రీ చేశాను। తర్వాత ఇవి ఉండ్రాళ్ళ కోసం అనమాట, గోధుమ నూకతో ఉండ్రాలు చేసుకుందామని చెప్పి ఇంకా పప్పు ఉండ్రాళ్ళ కోసము కందిపప్పు పెట్టాను కదా, అందులో కలిపేసి అయితే ఇంకా ఉండ్రాళ్ళు అయితే చేసేసాను। తర్వాత నేను పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట। సో ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ వీడియోస్ తీసేసరికి ఇంకా లేట్ అయిపోద్ది నాకు, అందుకని చెప్పి ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేదు। తర్వాత పూజకి అయితే అందరం రెడీ అయిపోయాము। ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళారు, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఇంకా పూజకి నేను అన్నీ రెడీ చేసేసరికి ఇంకా ఆ టైంకి పూజ టైంకి అయితే వచ్చారనమాట। సో అక్కడి నుంచి ఇంకా నలుగురం కలిసి పూజ చేసుకున్నాము। మా వారికి ఏంటంటే ఎప్పుడు కూడా డ్యూటీస్ ఉంటాయి, అందువలన పూజలకు ఎక్కువగా ఉండలేరు। వాళ్ళకి ఏంటంటే లీవ్స్ తీసుకుంటే తప్ప నార్మల్గా పూజలకి సండేలకి హాలిడేస్ ఉండవు। ఇంకా ఆచమనం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ। పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కథ చదువుతున్నాము। మా పిల్లలకి ఏంటంటే ఏదైనా పూజ చేసేటప్పుడు కథ చదివినప్పుడు వినమని చెప్తాము, పూజ చేసినంతసేపు వింటారు వాళ్ళు శ్రద్ధగా। ఇది ఏంటంటే వినాయకుని పూజ కాబట్టి మా చిన్నోడికి చాలా ఇష్టము। సో వినాయకుడిని కథ చదువుతున్నప్పుడు వింటూనే మధ్యలో డౌట్స్ అడిగేస్తున్నాడు అనమాట। ఎందుకంటే బాల్ గణేష్ సిరీస్ ఏవో వస్తాయి కదా చిన్నపిల్లలకి, అవి చూస్తూ ఉంటాడు। సో మధ్యలోనే డౌట్స్ అడిగేస్తున్నాడు అనమాట। వాడు చాలా చక్కగా విన్నాడు కథంతా కూడా।
సో పూజలో వేసిన ధూపం వల్ల రూమ్ అంతా కూడా కొంచెం లైటింగ్ అనేది తగ్గిపోయిందనమాట. రూమ్ అంతా పొగ పొగలాగా అయిపోయింది. అందుకు వీడియోలో అలా కనిపిస్తుంది. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా హారతి తీసుకున్నాము. తర్వాత పిల్లల చేత అయితే కొంచెం దండం పెట్టించేసాను. మా పెద్దోడైతే పర్లేదు కొంచెం బాగానే చేశాడు, కానీ చిన్నోడు నటించేస్తున్నాడు చూడండి. ఆ తర్వాత మేము కూడా నమస్కారం చేసుకొని ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇలా మా బ్లాక్లోని ఉంటారు కదా, వాళ్ళ కోసం అని ప్రసాదాలు అయితే రెడీ చేసి మా పెద్ద బాబు చేత పంపించేసాను అనమాట. ఒక్కొక్కరికి ఇచ్చేసి వచ్చేసాడు. ఆ తర్వాత వీళ్ళకైతే లంచ్ పెట్టేశాను. చూడండి, ఇదే మా ప్లేస్ అనమాట. డైలీ ఇక్కడే కూర్చొని తింటాము టీవీ చూసుకుంటూ. ఇక్కడ దేవుడిని పెట్టుకున్నాం అనమాట. సో ఎప్పుడు కూడా మేము కిందనే చేస్తాము. ఇంకా ఈ క్వార్టర్స్లో డైనింగ్ టేబుల్ అలాంటివి ఏం పెట్టుకోలేదు. ఇగోండి పిల్లలు పెట్టుకున్నారనమాట. పక్క అపార్ట్మెంట్లో పిల్లలు పెట్టుకునే వినాయకుడు అది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ కూడా కొంచెం దీపాలు అవి పెట్టుకొని మళ్ళీ వినాయకుడిని అనపాలి కదా. గణేష్ మహారాజ్ కి జై, శ్రీ శ్రీ సిద్ధి వినాయకునికి జై. ఇంకా అన్ని ప్లేట్లో రెడీ చేసి పెడుతున్నాను. అక్కడికి పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా పళ్ళు కాయలు అన్ని పెట్టేసి ద్వీపం పెట్టేసి వద్దామని చెప్పి అన్ని సర్దేసి తీసుకుని వెళ్తున్నాం అనమాట. మా క్వార్టర్స్కి ఇంకా గుడికి ఒక 5 మినిట్స్ అంతే, నడుచుకొని వెళ్ళామంటే 5 మినిట్స్ పడుతుంది. సో గుడి అంతా కూడా ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ గుడి వీడియో కూడా పెట్టాను కదా, ఇదిగోండి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏంటంటే దుర్గా నవరాత్రుల్లో దుర్గమ్మని ఇంకా వినాయకుడిని ఇలా పెడుతూ ఉంటారనమాట. నవరాత్రులు కూడా పూజలు అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ వినాయక చవితికి కూడా 9 రోజులు 11 రోజులు ఉంచేసి అనుపుతారన్నమాట. అప్పుడు అందరం వెళ్తాము, బాగుంటది. ఇక్కడ ప్రతి పూజను కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. కార్తీక మాసంలోని ఇంకా శ్రావణ మాసంలోని గుడి అయితే కలకల్లాడిపోద్ది అనమాట. అందరం వెళ్తాము, బాగుంటది. సో ఇక్కడ కూడా వినాయకుడిని చూసుకొని ఇంకా దండం పెట్టేసి ఇంకా అక్కడ ద్వీపం అది పెట్టేసి ఇంకా ఆల్రెడీ అక్కడికే ముగ్గురు పెట్టేశారు. 3 వినాయకుళ్ళు అయితే అక్కడ ఉన్నాయి, చిన్న చిన్న వినాయకుళ్ళు. ఆ తర్వాత నేను వెళ్ళాను. 5:36 అయిపోయింది. ఇగోండి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. తర్వాత శివుని టెంపుల్. ఈ గుళ్ళో ఏంటంటే చాలా వరకు అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు. అన్ని దేవుళ్ళు గుళ్ళు కూడా సపరేట్గా ఒకే గుళ్ళో ఉంటాయి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రోజు కావాలంటే ఆ రోజు ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాము. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఇంకా అలివేలు మంగమ్మ ఉంటారు. ఈ గుడి సపరేటు. ఇంకా ఇంత పెద్ద గుడిలోని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి. ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది, నడుచుకొని వచ్చాము. ఇది వచ్చేసి RAF. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ యాక్చువల్గా మేము ఉండాల్సిందైతే ఇదే ప్లేస్లో, ఇదే అపార్ట్మెంట్లో ఉండాలి. బట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల మేము ఓల్డ్ క్వార్టర్స్లో GCలో ఉంటున్నాము. ఇది వచ్చేసి RAF. అక్కడికి ఇక్కడికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనమాట, నడుచుకొని వచ్చాము. అలాగా ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టారు, చూద్దామని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఇంకా అలా నడుచుకొని ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగా పెట్టారనమాట. ఇక్కడ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. సో వినాయకుడిని కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలు ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకే బస్సులో కలిసి వెళ్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇగోండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. తర్వాత ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు వినాయకుడు అయితే. సో ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఒకసారి టెంపుల్ అయితే చూపిద్దామని చెప్పేసి టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ వినాయకుడిని ఎక్కడైతే పెడతారో ఆ వినాయకుడి ఆపోజిట్ లోనే టెంపుల్ ఉంటది. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి ఎదురుగా షెల్టర్ అనేది వేసి ఉంచారు. అందులోనే ఏమైనా నవరాత్రులు కానీ ఇలా వినాయక చవితి కానీ చేసేటప్పుడు ఇలా విగ్రహాలు పెట్టుకొని చేసుకుంటారు సపరేట్ పూజలకి. సో ఇంకా మా వారు కూడా దండం పెట్టుకొని ఇంకా 2 గుళ్ళకి చందాలు అయితే ఫోన్పేలు చేసేసాం, పర్స్ మర్చిపోయాము. ఇంకా ఫోన్పేలు చేసేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఆ ఎదురుగానే ఉంటుంది టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎలా అయితే అన్ని దేవుళ్ళు ఉంటారో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ కొంచెం హిందీలో రాశారనమాట. హిందీ వాళ్ళు కూడా ఉంటారు కదా ఎక్కువగా, అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసి ఉంటారు క్వార్టర్స్లోని. అందుకు ఇది వచ్చేసి ఇంకా మాతాదేవి, గాయత్రి మాత ఏదో అనుకుంటా. తర్వాత వచ్చి ఇంకా జగన్నాథ స్వామి, రాధాకృష్ణ మెయిన్ టెంపుల్ ఇది. తర్వాత ఇంకా శివలింగం కూడా ఉంటుంది. ఇలా అన్ని గుళ్ళు కలిపి ఒకే గుడిలో ఉంటాయన్నమాట.
అందరం ఒకేసారి వచ్చి ఇంకా అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళేటట్టు అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయి. సో ఇలా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేసరికి కొంచెం టైం అయితే 6:30 అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. Like, share, subscribe. Bye bye.